దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా ఆయన తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో రకరకాల పనులను మనం చేస్తూ ఉన్నప్పుడు రకరకాల విధానంలో మనం నేర్పరితనాన్ని పొందుతాం. కొంతమంది చాలా బాగా చదివి ఆ చదివిన విజ్ఞానంతో నేర్పరితనాన్ని పొందుతారు. మరికొంతమంది ఎటువంటి దాని గురించి చదివిన జ్ఞానం లేదు వాళ్ళకి, కానీ ఆ పనిని మరలా చేస్తూ ఉండడం ద్వారా ఆ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చడంలో వాళ్ళు విజయవంతులు అవుతారు. మరికొంతమంది కొంచెం చదువుతారు, ఆ చదివిన దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని మరలా అనుభవంలోనికి తీసుకొని వచ్చడం ద్వారా నేర్పరితనాన్ని పొందుతారు. ప్రియులారా, ఈ పద్ధతులు అన్నీ కూడా ఈ లోకంలో కొంతవరకు మనకి విజయాన్ని ఇస్తాయి. కానీ మరికొంతకాలం తర్వాత ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నంత విజయాన్ని పొందలేకపోతాం. అప్పుడు అనుకుంటాము, నేను మొదట్లో ఆరంభించిన దానికంటే ఇప్పుడు ఎంతో ఎక్కువ కష్టపడుతున్నాను, ఎంతో ఎక్కువ మెలకువలు కూడా తెలుసు, ఇవన్నీ ఉపయోగించిన తర్వాత కూడా ఎందుకు ఎక్కువ విజయాన్ని నేను పొందలేకపోతున్నాను అని ఈ లోక జ్ఞానం ప్రకారము మనం ఎంత ఆలోచించినా, లోక విషయాలలో మనం ప్రయత్నిస్తే ఆ ఫలితము, ఆ పరిష్కారము మనకు దొరకదు ప్రియులారా. ఎందుకంటే ఈ లోక జ్ఞానంతో మనం సాధించలేనివి, సంపాదించలేనివి ఎన్నో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఉపదేశమును అనుసరించి మనం జీవించగలిగితే అన్ని విషయాలలో మనము ఒక పై అంతస్తులో మనతో ఉన్న వాళ్ళందరూ ఎంత ప్రయత్నిస్తున్నారో అంత ప్రయత్నమే మనం చేసినప్పటికీ మనం పొందే ఫలితం మాత్రం వారందరికంటే ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది. ఎందుకంటే 73వ కీర్తన 24వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం, ప్రియులారా, ప్రవ్వా, నీ ఉపదేశంలోనికి నీవు నన్ను చేర్చుకొని ఆ ఉపదేశంలోనికి నన్ను నడిపింతువు. ఆ ఉపదేశంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు నేను పొందే విజయము, ఆ తేజస్సు ఎంత గొప్పగా ఉంటుందో. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా మనం ఉపయోగించినా దేవుడు ఇచ్చే విజయం, ఆ యేసు ప్రభుల వారి సన్నిధిలో మనం పొందే ఆ తేజస్సు, ఆ మహిమ ఈ లోకంలో ఎన్ని మార్గాలు మనం అన్వేషించినా అది ఎక్కడా మనకు దొరకదు ప్రియులారా. చూడండి, యేసుక్రీస్తు స్వయన ఆయన ఎన్నుకున్న శిష్యుల జీవితంలో కూడా వాళ్ళు అనుభవించిన ఒక గొప్ప అనుభవం ఇది. మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభుల వారు గెన్నెసరెతు ప్రాంతంలో ఆయన రోజువారీ చేస్తున్న పనే ఉపదేశాన్ని బోధించడానికి వచ్చారు. ప్రియులారా, చూడండి, కానీ అదే గెన్నెసరెతు ఆ నది ఒడ్డున చాలామంది ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు బోధించే బోధనను వింటున్నారు. ఆ ప్రజలతో పాటు ఆ ప్రజలైతే యేసుప్రభు గురించి వారికి తెలిసిందేమో, ఏదైనా స్వస్థత కావాలని వచ్చారేమో, ఏదైనా ఆశీర్వాదం కావాలని వచ్చారేమో, యేసుప్రభు నుండి ఏదైనా ఒక మేలు పొందాలని వచ్చారేమో. కానీ ఈ జన సమూహంతో పాటు అక్కడ చేపలు పట్టుకునే బెస్తవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. ఆ చాలామందిలో రాత్రంతా ఎంతోమంది కష్టపడ్డారు. వారిలో కొంతమందికి కొన్ని చేపలు పడ్డాయి. ఆ కొన్ని చేపలను తీసుకొని వారి కుటుంబ పోషణ కొరకు ఆ జాలర్లు వెళ్ళిపోయారు. కానీ ప్రియులారా, 2 పడవలలో ఉన్నవాళ్ళు రాత్రంతా వాళ్ళకి కష్టపడినా వాళ్ళకి ఏ ఫలితము లేదు కాబట్టి
నిరాశ చెందిన హృదయాలతో, ఏ వ్యాపారము లేదు, ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించాలి, చాలా దిగులు పడిన మనస్సుతో తమ యొక్క వలలను వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా చూడండి, తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అదే ప్రాంతానికి ఉపదేశాన్ని బోధించడానికి వచ్చారు. చూడండి, మనమైతే అనుకుంటాం ఏదో అకస్మాత్తుగా అది జరిగిందేమో, ఆ ప్రజలు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభు అక్కడికి వెళ్ళి వారికి బోధిస్తున్నారేమో, వారితో పాటు ఈ జాలర్లు కూడా ఆ ఉపదేశం విన్నారేమో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నామో, ఏ దుఃఖంలో, ఏ నష్టంలో, ఏ కష్టంలో ఉన్నామో ఆయనకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి సర్వ సృష్టి ఆయన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మన హృదయం రహస్యంలో ఏ కన్నీరు ఆయనకుందో తెలుసు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు రాత్రంతా కష్టపడ్డము యేసుక్రీస్తు ప్రభుల వారు గమనించారు. కాబట్టి ఆ సమయానికి నా బిడ్డలు వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. బయటికి కన్నీరు రాకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయము ఎంత వేదనతో, నిరాశతో ఉంది. కాబట్టి అదే సమయానికి యేసుక్రీస్తు ప్రభుల వారు గెన్నేసరతు ప్రాంతానికి జనసమూహానికి బోధించడానికి మాత్రమే కాదు, నిరాశతో, అపజయముతో, ఓడిపోయిన హృదయాలతో ఉన్న ఆ జాలర్లకు ఉపదేశించడానికి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. నా ప్రియ సహోదర సహోదరి, మనము కూడా మన పరిస్థితుల్లో ఉన్నామేమో, దుఃఖంలో ఉన్నామేమో, కన్నీటిలో ఉన్నామేమో, దేవుడు ఎవరినో ఒకరి ద్వారా పంపించి తన ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఎందుకో తెలుసా? మనం కూడా రాత్రంతా కష్టపడ్డామని, జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నామని, మన దగ్గర ఏ తలాంతులు ఉన్నాయో, నేర్పరితనం ఉందో వాటన్నిటిని కూడా ఉపయోగించి ఏదో సంపాదించాలి, ఏదో విజయం పొందాలని పొందలేక అపజయం పొందిన హృదయాలతో మనం విరిగి నలిగిన ఉన్నప్పుడు, విరిగి నలిగిన వారికి ఆయన చేరువలోనే ఉండే దేవుడు. ప్రియులారా చూడండి, ఆ జనసమూహంకి ఆయన బోధిస్తూ, ఒడ్డున ఉండి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన కొంతమందికే కనిపిస్తూ ఉన్నారు, ఇంకా కొంత జనసమూహానికి కనిపించడం లేదేమో. చూడండి, అందుకని సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన పడవలో కూర్చొని ఆ పడవను కొద్దిగా నీటిలోనికి త్రోయమని చెప్పి, ఇప్పుడు నీటిలో ఉన్న పడవ మీద కూర్చొని యేసుప్రభు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు నీటిలో ఉన్న పడవలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఒడ్డున ఉన్నవాళ్ళు ప్రభును స్పష్టంగా చూస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, పడవ నీటిలో ఉందంటే ఆ పడవకు చెందిన సీమోను కూడా ఆ నీటిలోనే ఉండవచ్చు. ఇప్పుడు ప్రభువుకు దగ్గరగా ఉండి ఆ ప్రజల కంటే ఎక్కువ స్పష్టంగా ప్రభువు చెప్పేది సీమోను పేతురుకు వినిపిస్తూ ఉంది. ఆ ఒడ్డున నిలబడే వాళ్ళు ఎంత జాగ్రత్తగా వింటున్నారో వినట్లేదో తెలియదు, కానీ తన ప్రక్కనే నిలబడి వింటున్న సీమోను పేతురుకు మాత్రము యేసు ప్రభు చెప్పే ఉపదేశము చాలా స్పష్టంగా వినపడుతుంది. ప్రియులారా చూడండి, ఉపదేశము మాత్రమే మనకి విజయములోనికి నడిపించును. 128వ కీర్తనలో ప్రభు మనకు చెప్తున్నారు, ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన నేర్పించిన ఆ మార్గములను అవలంబిస్తారో వారు తప్పకుండా వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ప్రియులారా, ఇప్పుడు సీమోను పేతురైతే, ఆయనతో ఉన్న జాలర్లైతే ప్రభు చెప్పిన ఉపదేశమును విన్నారు కాబట్టి తమ హృదయాలలో కొద్దిగా విజయవంతం కలగడానికి ఇంకా మనము ప్రయత్నం చేయవచ్చు, ఇంకా మనం విజయం పొందే రోజులు ఉన్నాయి, తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆ ఉపదేశము వారిని ఉత్సాహపరిచింది. కాబట్టి ప్రభు అంటున్నారు, ఇప్పుడు నీ పడవను ఇంకా కొంచెం లోతులోనికి తీసుకుని వెళ్ళి మీ వలలను వేయండి. ప్రియులారా చూడండి, ప్రభు ఎప్పుడైనా మన జీవితాల్లోకి వచ్చారంటే మనం మిడిమిడి జ్ఞానాన్ని కలిగి ఉన్నామేమో, మనకి పొందిన ఆ కొంచెం నేర్పరితనముతో ఇక చాలా ప్రయత్నించాను, నాకు వచ్చింది ఇంతే అని మనం అనుకుంటామేమో. సీమోను పేతురు కూడా అలా అన్నాడు, ప్రవ్వా నాకు వచ్చిన నేర్పరితనం అంతటితో రాత్రంతా మేము కష్టపడ్డాము, కానీ ఏమి కూడా పొందలేకపోయాము. ప్రియులారా చూడండి, కానీ ప్రభు అంటున్నారు, ప్రభువు చెప్పిన మాట ప్రకారము నేను వలను వేస్తాను. నా నేర్పనితనముతో, నాకున్న చాకచక్యంతో నేను రాత్రంతా ప్రయత్నించిన
చేపలు పడలేదు. కానీ మీ మాట వలన, మీ మాటకు విధేయించి, మీ ఉపదేశానికి విధేయించి నేను మరొకసారి వలను వేస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, ప్రభు ఎప్పుడైతే మన మిడిమిడి జ్ఞానాన్ని కలిగి ఉంటామో అది మనలో ఏ లోపముందో, ఏ లోటు ఉందో దాన్ని మనకు చూపించకపోవచ్చు. కానీ ప్రభు యొక్క ఉపదేశాన్ని మరలా మరలా వినడం ద్వారా, మరలా దాని ప్రకారము మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా, చూడండి, సీమోను పేతురు చెప్పవచ్చు, నేను జాలరిని, నాకున్న అనంత అనుభవము, నువ్వు వడ్రంగివి, నీకంత అనుభవం లేకపోవచ్చు, నాకున్న పూర్తి అనుభవంతో నేను ఎంతో ప్రయత్నించాను, నాకు తెలియంగా నేను ఎలా పట్టాలో నాకు తెలియంగా లేనిది మీకు తెలుసా అని మాట చెప్పి వెళ్ళిపోయిండొచ్చు. ప్రియులారా, మరొక రాత్రి వచ్చి నేను రాత్రికాల సమయంలో చేపలు పడతానని వెళ్ళిపోయిండొచ్చు. కానీ సీమోను పేతురు అలా వెళ్ళిపోకుండా, ప్రభా నీవు చెప్తున్నావు కాబట్టి నీ మాటకు విధేయించి నేను మరొకసారి ప్రయత్నిస్తాను, ఇప్పటి వరకు నేను ఒడ్డుకు చాలా దగ్గరగా నేను ప్రయత్నించానేమో, మీ మాట ప్రకారము నేను ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నేను ప్రయత్నిస్తాను. ప్రియులారా, మనకు తెలిసిన వాక్యం యొక్క కొంచెం జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధించాలని, మనకున్న బంధనాల నుంచి బయటికి రావాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామేమో. కానీ వాక్యంలోని రహస్యాలను మనం చదివి ధ్యానించి దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ ప్రమాణములను దేవుడికి మరలా గుర్తు చేయడం ద్వారా, ఆ ప్రమాణములను మన చెవితో మరలా వినడం ద్వారా మనకు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఉపదేశాన్ని సీమోను పేతురు విని తనకు కలిగిన విశ్వాసము ద్వారా ఆ ప్రభువు చెప్పినట్లు లోపలికి వెళ్ళి వల వేసినప్పుడు చూడండి, అక్కడ పట్టజాలనంత విస్తారమైన చేపలు, ఆ వలలన్నీ పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు. ఒక పడవ సరిపోవడం లేదు, 2 పడవలను పిలిచినప్పుడు 2 పడవలు కూడా మునిగిపోవునంత పంటను, చేపల యొక్క కుప్పలను వాళ్ళు పొందుకున్నారు. ప్రియులారా, మనకి కలిగిన కొద్ది జ్ఞానముతో కొద్ది సమయాన్నే బైబిల్ చదవడానికి మనము కేటాయిస్తున్నామేమో, కొద్ది సమయాన్నే ప్రార్థన చేయడానికి కేటాయిస్తున్నామేమో, ప్రార్థన చేసిన తర్వాత మనం చదివిన యొక్క వాక్యాన్ని మరలా ధ్యానించడానికి మనం సిద్ధంగా ఉండడం లేదు. ఎవరో ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతాయని మనం అనుకుంటే, చూడండి ప్రియులారా, రేపటి దినాన నేను వచ్చి అప్పుడు వల వేస్తాను, అప్పుడు నాకు పంట దొరుకుతుందని అతడు సీమోను పేతురు అనుకోలేదు. ప్రియులారా, అప్పుడు రాత్రంతా శ్రమ పడ్డాడు కాబట్టి అలసిపోయినప్పటికీ కూడా తన అలసటను ప్రక్కన పెట్టి మరలా వేకువజామున యేసుప్రభు వచ్చినప్పుడు నీటిలోనికి వెళ్ళి ఆయన ఉపదేశానికి విధేయించాడు కాబట్టి పట్టజాలనంత కష్టార్జితాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, మనము పొందే విజయము ఈ లోకానుసారమైనదని అందరి ముందు గొప్పగా చెప్పుకోవడానికి అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉపదేశాన్ని మనం స్వీకరిస్తామో మన ఆలోచన రీతి మారిపోతుంది. చూడండి, అప్పటి వరకు తమ కుటుంబానికి సరిపోయినంతగా ఏమీ లేదు అని నిరాశతో ఉన్న ఆ జాలర్లు యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని విని దానికి విధేయించినప్పుడు ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడిపోయారు. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. తమ యొక్క బాహ్యమైన జీవితాన్ని వాళ్ళు మరచిపోయి, చూడండి, సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా ఇప్పటి వరకు ఈ దేహం గురించే ఆలోచించాను, కానీ నువ్వు ఒక గొప్ప గురువు అని, ఎంతో పరిశుద్ధుడవని, నీకు గొప్ప జ్ఞానం ఉందని, నా నేర్పరితనము నీ ముందు ఏమాత్రము సరిపోదని, నీ దగ్గర ఉన్నది ఏదో నాకు కావాలని తన్ను తాను తగ్గించుకొని తాను పూర్తిగా యేసు ప్రభుకి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలోనైనా మనం అపజయం పాలవుతున్నామేమో, మన జ్ఞానం మనకు సరిపోవడం లేదేమో, ఎంత ప్రయత్నించినా దానిలో మనం విజయం పొందలేకపోతున్నామేమో, దాని వలన సీమోను పేతురులాగా నిరాశపడిపోతున్నామేమో, దుఃఖానికి మనం కారకులు అవుతున్నామేమో, ఇక మన జీవితంలో అది జరగదు అనుకుంటున్నామేమో.
మన సొంత శక్తి ద్వారా ఏది కూడా ఈ లోకంలో మనము నెరవేర్చలేము, పొందలేము, ఉత్తీర్ణం కాలేము ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలో అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ లోకంలో బలవంతులుగా ఉన్న వాళ్ళని సిగ్గుపడినట్లు చేయుటకు ఎవరెవరైతే ప్రభు యొక్క ఉపదేశం మీద ఆధారపడి ఆయన ఉపదేశానికి తమను తాము అప్పగించుకొని బలహీనులను ఎన్నుకొని దేవుడు గొప్ప కార్యాలు చేస్తారంట. ఈ లోకంలో ఎవరెవరు వివేకవంతులుగా తమ్ము తాము గొప్పగా ఈ లోకంలో ఏదో సాధిస్తున్నామని వాళ్ళు కూడా నిరాశతో నింపబడినప్పుడు, ఈ లోకంలో అవివేకులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ప్రభు ఉపదేశం మీద ఆధారపడతారో ఈ వివేకవంతుల ముందు దేవుడు తన మీద ఆధారపడే ఆ అవివేకవంతులను గొప్పగా నిలబెడతారు. అవును ప్రియులారా, అందుకని మన ఈలోక శక్తి, మన ఈలోక తెలివి జ్ఞానము ద్వారా మనం ఆధారపడడం కాదు, కానీ ఆ ప్రభు ఉపదేశం మీద మనం ఆధారపడినప్పుడు మనల్ని లోకము విలువలేనిదిగా చూడవచ్చు, అల్పమైనదిగా చూడవచ్చు, అందరికంటే తక్కువ బలవంతులుగా చూడవచ్చు. అయినప్పటికీ మన ధోనిలో యేసు ప్రభు ఉన్నప్పుడు విజయం మాత్రము మనదే. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఎక్కడెక్కడ మనం విజయం పొందలేకపోతున్నాం, ఎక్కడెక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడెక్కడ బలహీనులుగా మనం మారిపోతున్నాం, ఎక్కడెక్కడ సిగ్గుపడినట్లుగా మన జీవితంలో అందరి ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. మనం ఒక్కటే ఈ ఉదయకాలంలో గమనించాలి. మరి ఆ పరిస్థితులలో ఉన్న మనము ఈ ఉదయకాలంలో సీమోను పేతురు ఉపదేశంను విని విధేయించినట్లుగా ఆ లోపలికి వెళ్ళి వలను వేసినట్లుగా మన పడవలోనికి యేసుప్రభును ఆహ్వానించుదామా? ఈరోజు ఉదయకాలంలో ఆ ప్రభు యొక్క ఉపదేశాన్ని మనం విందామా? విన్న ఉపదేశానికి విధేయించుదామా? చూడండి, ఇవన్నీ మనం చేసినప్పుడు కానీ విని ఎరుగని రీతిలో ప్రభు ఈరోజు గొప్ప పంటను మనకి ఇవ్వబోతున్నారు. ఈరోజు మన కష్టార్జితాన్ని మనం అనుభవించబోతున్నాం. అందుకని ఈ ఉదయకాలంలో యేసు ప్రభుని మన జీవిత ధోరణిలో ఉండమని ఆ ప్రభుని అర్థించుదాం. ఆ ప్రభు ఈరోజు ఏమేమి చెప్పబోతున్నారో వాటన్నిటిని సావధానంగా విందాం, ఆ ఉపదేశానికి విధేయించుదాం. తద్వారా గొప్ప పంటను పొంది ఆ ప్రభునామానికి సాక్ష్యంగా ఈరోజంతా జీవించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాలమే అయ్యా మా హృదయంలో ఉన్న వేదన, శోధన, బాధ అన్నీ ఎరిగిన దేవుడవు. ఉదయకాలమే మమ్మల్ని వెతుక్కొని వచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఎప్పుడెప్పుడు మేము శోధనలో, వేదనలో ఉంటామో ఇమ్మానుయేలుగా మాతో ఉన్న దేవుడవయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఈ లోకంలో నాయన దేనికి పనికిరాని లెక్కలో లేని వాళ్ళముగా ఉన్న మా జీవితములలో, మా జీవిత పడవలో అయ్యా ఈరోజు మీరు ప్రయాణం చేయండి ప్రవ్వా. మీరు మాకు బోధిస్తూ ఉన్నప్పుడు అయ్యా ఆ ఉపదేశానికి మేము విధేయించడానికి, వినడానికి నాయన మాకు కృపను అనుగ్రహించండి. నాయనం అయ్యా మీరు ఇచ్చే అనుగ్రహము ద్వారా అయ్యా మేము అనుగ్రహముల పరంపరను పొంది ఈరోజు మేము చేసే ప్రతి పనిలో కూడా విజయవంతులము కావడానికి అయ్యా ఈరోజు నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఎంతోమందికి మనం మార్గదర్శకులుగా ఉండబోతున్నాం. యేసు ప్రభు నామానికి ఈరోజు అంతా సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.